గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా ఉదయకాలన మీ అందరితో ఒక ప్రార్థన మనవి ప్రకటన తెలియజేస్తున్నాను. దయచేసి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు పుత్తూరు పట్టణంలో దగ్గరలో ఇప్పతంగం అనే ఊరిలో ఒక్క దినము ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశారు. మరి దయచేసి ఈ దినము దేవుని వర్తమానం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. మేము కుటుంబంగా వెళ్తున్నాం, దైవ సేవకురాలు నేను, పిల్లలిద్దరూ కూడా. కాబట్టి దయచేసి ప్రార్థించండి. దేవుడు మా ద్వారా అక్కడ దేవుడు కార్యాలు జరిగించాలని, అనేకమైన అద్భుతాలు, సూచన క్రియలు వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడాలని మీరు ప్రార్థించండి. అలాగే పుత్తూరు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇప్పతంగం అంటే పుత్తూరు దగ్గరలో మరటి గేటు దగ్గర దైవ సేవకులు గురుపాదం అయ్యగారి యొక్క ఊరిలో ఉజ్జీవ సభ ఏర్పాటు చేయింది. సాయంత్రం 6కి స్టార్ట్ అవుతుంది, రాత్రికి 9:30-10 లోపల ముగించబడుతుంది. తప్పకుండా పాల్గొని దేవుని దివ్యమైన దీవెనలు పొందాలని మనవి చేస్తున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలో 20 కీర్తన 1 ఆపత్కాలమా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రియులారా, మనం అపాయంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రపంచంలో ఎవ్వరు కూడా స్పందించరండి. ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ ప్రపంచంలో ఎవరే కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన యొక్క కుటుంబ సభ్యులు కూడా స్పందించరు. అపాయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడండి. అపాయంలో ఉన్నప్పుడు కాపాడుతాడు. మనకు ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఇంకా బ్రతకలేము అనే స్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నువ్వు జస్ట్ దేవునికి ప్రేయర్ చేస్తే దేవుని కాపాడుతాడు. మా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఒకసారి మిడ్నైట్లో, పుట్టిన 1 సంవత్సరం లోపల అనుకుంటా, మిడ్నైట్లో వాడికి చాలా భయంకరమైన బ్రీతింగ్ సమస్య వచ్చేసింది. దగ్గు కంటిన్యూగా వచ్చేసి ప్రార్థన చేశాం. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు 2 గంటలకి ఎక్కడ హాస్పిటల్ లేవు, చిన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ దేవుడు అద్భుతంగా ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ గుడ్డు మింగేశాడు. ఆ రాత్రి వాడు కోడిగుడ్డు అట్లట్లట్టే మింగేసినాడు. అది ఆ తర్వాత వామిటింగ్లో వచ్చేసిందండి. అది ఉన్నంత వరకు వాడు ఆయాసంగా ఉన్నాడు. రాత్రి అంతా నిద్రపోలే, దగ్గు. అయితే దేవుడు ఆ టైంలో అపాయంలో నా బిడ్డకి దేవుడు సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే మేము మోకాలేసి ప్రార్థన చేశాం. ప్రభా, ఈ బిడ్డకి సహాయం చేయండి, ఈ బిడ్డని బ్రతికించండి ప్రార్థన చేశాం. రాత్రి 2 గంటలకి దేవుడు అద్భుతం చేశాడు. ఇలాగా మనము ఏదో రకమైన అపాయంలో ఉంటాం. ఒకవేళ మీ పిల్లలు దూర ప్రాంతంలో ఉంటూ మీ తల్లిదండ్రులు అపాయకరంగా ఉన్నారేమో, మీరు ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులు దేవుడు స్వస్థపరుస్తాడు, మీ భర్తని దేవుడు కాపాడుతాడు, ఇదిగో నీ భార్యని రక్షిస్తాడు, ఇదిగో నీ కుటుంబ సభ్యులు ఎవరు అపాయంలో ఉన్నా దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నేను అభిషేకించండి. ఈ రోజునైనా అయ్యా, ఎక్కడైతే సువార్త కూడుకుందో అక్కడ నీ యొక్క కార్యములు జరిగించండి నా ప్రభా. అలాగే మా దేశంలో, మా రాష్ట్రంలో సువార్తకు ఆటంకం ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలో ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్య, ప్రతి దైవజనుని, ప్రతి ఒక్క దైవ సేవకుని కుటుంబాన్ని, సంఘములనైనా నేను అక్కడికి సిద్ధపరిచేయ. ఎత్తబడే గుంపులో సంఘాలు ఉండాలి నా ప్రభావ. సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచండి తండ్రి. అలాగే యేసయ్య, యాక్సిడెంట్ ద్వారా కాలు చేతులు పోగొట్టుకున్న బిడ్డల్ని దర్శించండి. నీ కాయ పన్ను చేతులతో వారిని స్వస్థపరచండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన వారికి, ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన వారికి సహాయం చేయనైనా వారి విషయంలో మరి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎదుగున తండ్రి, గర్భఫలం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి విషయంలో నీకు దయ చూపించండి, గర్భఫలం దయచ్చిన ప్రభా. కుటుంబ సమస్యలు ఉన్న వారికి సమాధానం దయచ్చిన ప్రభా. విడిపోయిన భార్య భర్తలు జతపరిచిన తండ్రి. అయ్యా, మరొకసారి నా వాగ్దానం బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.